హాయ్ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ బాబా ప్రసాద్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. వెల్కమ్ బ్యాక్ కుబేర నెంబర్స్ ఛానల్. మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక మంచి మహత్తరమైన సబ్జెక్ట్ ఈ రోజు మీకు వివరించబోతున్నాను. దట్ ఈస్ న్యూ బర్న్ బేబీ నేమ్స్. కొత్తగా జన్మించిన వాళ్ళ పిల్లల యొక్క పేర్లు, మనం ఏ డేట్ లో జన్మించిన వాళ్ళకు ఏ పేర్లు పెడితే చాలా బాగుంటుంది. 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు అంటే వీళ్ళని మనం 1 సిరీస్ అంటాం. ఈ డేట్లను ఎప్పుడు కూడా మనం సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసినప్పుడు 1 వస్తుంది. అంటే వీళ్ళకి అధిపతి వచ్చేసి సన్, సూర్యుని యొక్క అంశంతో నడిచే గ్రహం. ఇది చాలా మంచి గ్రహం, బైట్ఫుల్. అంటే వీళ్ళు చాలా క్రియేటర్ గా ఉంటారు, వీళ్ళు సెంటర్ యాక్టివేషన్ గా ఉంటారు. తర్వాత మంచి మనోభావాలు ఉన్న క్యాండిడేట్స్, 10 మందికి ఎప్పుడు కూడా జీవనోపాధి కల్పించే క్యాండిడేట్స్. అంటే వీళ్ళని కింగ్ మేకర్ అని కూడా అంటారు, కింగ్ మేకర్. తర్వాత దీన్ని ఫాదర్ నెంబర్ అని కూడా అంటారు. 1 నెంబర్ ఎప్పుడు కూడా మనం 1, 10, 19, 28 డేట్ లో జన్మించిన వాళ్ళు ఫాదర్ నెంబర్ అని కూడా అంటాం. సో ఇంత మంచి డేట్ లో జన్మించిన వాళ్ళ యొక్క నేమ్స్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడో పుట్టాం, మన పేర్లు ఎప్పుడో పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం మన యొక్క పేర్లను కరెక్షన్ చేసుకోవడం. మనకు ఆ లెటర్ సరిగ్గా లేదు, ఈ లెటర్ సరిగ్గా లేదు, అది కలిపితే ఇది కలపాలి, ఇది కలిపితే అది కలపాలి. ఇవన్నీ చాలా చాలా అంగులు ఆర్భాటాలు చేసుకున్న తర్వాత ఒక లక్కీ నేమ్ కింద వస్తే మనం దాన్ని లక్కీ కోర్స్ కింద రాసుకొని ఇదంతా చేయాల్సిన పరిస్థితి లేకుండా పిల్లలు జన్మించినప్పుడే గనక మంచి నేములో మంచి లెటర్ తో గనక నేమ్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మీరు చూడండి, పర్టికులర్ గా ఫస్ట్ ప్రియారిటీలో ఉండే లెటర్స్ మనకి BKR. ఈ 3 లెటర్స్ ఎంత అద్భుతమైన లెటర్స్ అంటే దీంట్లో మంచి వైబ్రేషన్ ఉంటుంది. అంటే బిలో చూడండి, మీకు బిలో ఎప్పుడు కూడా ఇలా 2 బ్యాగ్స్ ఉంటాయి, 2 బ్యాగ్స్. వీటిని మనీ పరిభాషలో వీటిని మనీ బ్యాగ్స్ అంటారు. మనీ బ్యాగ్స్ అంటారు, మనీ బ్యాగ్స్. అంటే ఈ డేట్ లో జన్మించిన వాళ్ళకి కనుక ఈ బితో పేరు పెట్టారనుకోండి, వాళ్ళకి డబ్బులకు సంబంధించిన కొదవ అస్సలు ఉండదు. డబ్బులు ఎప్పుడు కూడా నిరంతరం వీళ్ళ దగ్గర డబ్బులు అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత కే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని పెద్దగా రాస్తే మీకు కత్తెర టైప్ లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంత పెద్ద ప్రముఖ వ్యక్తి అయినా పర్వాలేదు, అతని జీవితానికి సరిపడడు, వాడు ఉపయోగపడడు అంటే మాత్రం ఎమ్మటే కట్ చేసి పడేస్తారు. అంటే అంత పవర్ఫుల్ లెటర్ అనమాట. సో దీన్ని ఎందుకంటే అందుకే దీన్ని కింగ్ అంటారు. కే లెటర్ మనం కింగ్ లెటర్ అంటారు. రాజు ఏం చేస్తాడు, ఎవడైనా బలికిరా అనుకోండి, తీసేయండి, శిరస్కందన చేసి పడేయండి, తొలగించేసేయండి అంటాడు. ఎవరెక్కడ తీసి పడేయండి అంటాడు. దట్స్ కే లెటర్ తో నేమ్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ యాస్టీస్ గా ఇలాగే ఉంటారు. తర్వాత ఇక మనకి ఆర్ లెటర్. ఇట్ ఈస్ వెరీ వెరీ రిచ్ లెటర్. ఆర్ అంటే మనకి రిచ్ లెటర్. ఈ రిచ్ లెటర్ కూడా డబ్బులకు, అష్టైశ్వర్యాలకు, ఆనందాలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి కొదవ ఉండదు, చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఈ లెటర్ తో వచ్చే పేరు కనుక మీరు చూజ్ చేసుకోండి. అంటే ఈ 3కి సంబంధించిన దాంట్లో మంచి మంచి నేములు అవైలబుల్ ఉంటాయి, మీకు మంచి పేర్లు పెట్టుకోవచ్చు. ఓకేనా. తర్వాత కింద వచ్చేసి మనకి CGLS. ఇది కూడా మనకి మహత్తరమైన పేర్లు. ఎస్ తో మంచి షార్మింగ్ నేమ్స్ ఉంటాయి, జీతో కూడా మంచి గోల్డెన్ నేమ్స్ ఉంటాయి. తర్వాత ఎల్ తో మనకి లవ్లీ నేమ్స్ ఉంటాయి, ఎస్ తో మనకి సూపర్ సక్సెస్ నేమ్స్ ఉంటాయి. కాకపోతే మీరు ఎస్ కి కొంచెం ప్రియారిటీ తగ్గియండి. ఇది కొంచెం పాము ఆకారంలో లేవడం పడిపోవడం ఉంటుంది. ఈ నేమ్ తో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ మిగతా లెటర్స్ మనకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ లెటర్స్ తో మీరు నేమ్ పెట్టుకోవచ్చు. ఎలా మీరు BKR CGLS అంటే ఈ 7 లెటర్స్ తో మీరు అద్భుతమైన నేమ్స్ మీరు ఎత్తుకొని పెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకి. ఓకేనా. తర్వాత ఇక అసలు పెట్టకూడని లెటర్స్ అంటే మాత్రం UVW, తర్వాత FP. ఈ లెటర్స్ తో మాత్రం ఎట్టి పరిస్థితిలో 1, 10, 19, 28 డేట్లో జన్మించిన పిల్లలకి, న్యూ బర్న్ బేబీస్ కి ఎలాంటి నేమ్స్ పెట్టకూడదు. ఇది పెడితే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఇవి శత్రు లెటర్స్, శత్రు అక్షరాలు. ఇవి మనకి మిత్ర అక్షరాలు, ఇవి శత్రు అక్షరాలు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో పిల్లలకి 1, 10, 19, 28 డేట్లో జన్మించిన పిల్లలకి మీరు ఈ లెటర్స్ తో నేమ్స్ పెట్టండి, ఈ లెటర్ తో నేమ్స్ పెట్టకూడదు. ఇప్పుడు మనం ఎట్లాగా నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నాం, ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళకు కూడా నేమ్ కరెక్షన్ అనేది జంజట వద్దు, ఖచ్చితంగా అది జంజట వద్దు. కాబట్టి నేమ్ ని కరెక్షన్ చేయకుండా ఇప్పుడే పర్ఫెక్ట్ నేమ్ పెట్టారంటే మీరు అద్భుతంగా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి మళ్ళీ వేరే న్యూమరాలజిస్ట్ దగ్గర పోకుండా ఉంటారు. పోతే కూడా చూసి దిస్ ఇస్ పర్ఫెక్ట్ నేమ్, దీన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఓకే అని చెప్పగలగాలి. అలాంటి నేమ్స్ పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా దీంట్లో సాయం కావాలన్నా, దీంట్లో మీకు ఏమైనా స్టెన్సీ కావాలన్నా, ఇంకా ఏం పేరు పెట్టుకుంటే ఇంకా వైబ్రేటింగ్ ఉంటుంది, దాని కాల్కులేషన్ కూడా చూసుకోవాలి. ఒక పద్ధతిలో పెట్టుకోవాలంటే కింద మా నెంబర్లు ఉన్నాయి, మీరు మాతో కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన సపోర్ట్ మీకు కంపల్సరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ దోస్తులకు, మిత్రులకు అందరికి షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ రావడం కోసం.